ఆంధ్రప్రదేశ్ పేదలకు మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య వరాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. 2025-26 వార్షిక బడ్జెట్లో ఏకంగా 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇది నిజంగా మంచి పథకంగా చూడాల్సి ఉంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు 25 లక్షల రూపాయలతో ఈ ఆరోగ్య బీమా పథకం అమల్లోకి తెస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి తెలియజేశారు. ఈ పథకం అమలుతో పేదలు, మధ్యతరగతి వర్గాలు కూడా నేరుగా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యాన్ని పొందవచ్చు. అంటే వారి ఆరోగ్యానికి చక్కని భరోసాగా ఈ పథకం ఉంటుందని చెప్పొచ్చు. సాధారణంగా ఆరోగ్య బీమాలను ఉన్నత మధ్యతరగతి వర్గాలు, ఉన్నత వర్గాలు తీసుకుంటారు. దానివల్ల వారికి మేలు జరుగుతుంది. వారి ఆరోగ్యానికి ఒక బీమా, ధీమా కూడా ఉంటాయి. కానీ పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఆ ఛాన్స్ లేదు. పాలసీలు వారు అధిక మొత్తాలు చెల్లించి తీసుకోలేరు. వారికి ఆ స్తోమత ఉండదు. దాంతో వారు ఇబ్బందుల్లో పడతారు. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు లక్షలలో ఖర్చు తట్టుకోలేరు. ఇక ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో సేవలు అందినా దాని విషయంలో కూడా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని పక్కన పెడుతున్నాయి. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే ప్రాణాలు నిలిచినట్లుగా ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ చూపించి ఆరోగ్య బీమా కింద ఏడాదికి 25 లక్షలు ఒక కుటుంబం కోసం పాలసీని తీసుకురావడం హర్షణీయమని అంటున్నారు. ఈ పాలసీకి అయ్యే సొమ్మును ప్రభుత్వమే ప్రతి ఏటా చెల్లిస్తుంది. దాంతో ఇది ఒక విధంగా ఆరోగ్యవరంగా పేదలకు ఉంటుంది అని అంటున్నారు. కూటమి బడ్జెట్ లో మిగిలిన పథకాలు ఎలా ఉన్నా ఇది మాత్రం చక్కని పథకమని అంటున్నారు. దీనిని కనుక ఏపీలో అమలు చేస్తే దేశంలో అనేక రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉంటుందని అంటున్నారు.